వాళ్ళు 16 రోజుల పండగ. అలాగే మనోజ్‌ది ఎంగేజ్‌మెంట్. ఈ 2 ఫంక్షన్స్ అయిపోగానే ఇక అందరూ కలిసి ఇంటికొచ్చేస్తారు. ఇంటికి రాగానే రోహిణి వాళ్ళమ్మ ఫోన్ చేయడంతోటి రోహిణి వాళ్ళమ్మతో మాట్లాడటానికి వెళ్ళిపోతుంది. అలా అక్కడికి వెళ్ళి వాళ్ళమ్మని నాన్న మాటలు అంటుంది. నా పెళ్ళి ఆపిందాక మీరు నిద్రపోరా, ఎప్పుడు నాకు ఇక ఫోన్ చేయొద్దు, నాతో మాట్లాడటానికి ట్రై చేయొద్దు, నన్ను చూడటానికి కూడా రావద్దు, వాళ్ళతో బంధుత్వాలు కలుపుకొని ఈ పదే పదే రాకపోకలు సాగించాలని చూస్తున్నావా అంటూ తల్లిని నానా మాటలు అంటుంది. అలా నానా మాటలు అనేసరికల్లా వాళ్ళ అమ్మకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక నిలువున నీరైపోయి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉండేసరికల్లా ఇక వెళ్ళండి చాలే, కానీ మీరు మీ నాటకాలు నా జీవితాన్ని నాశనం చేయడానికి తయారయ్యారు. నా పేరు మార్చుకొని ఊరు మారి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుదామన్నా కూడా నన్ను బతకనిచ్చేటట్లేరు మీరు. నువ్వు చాలనుకుంటే నీకు తగ్గట్టు వీడు ఒకటి తయారయ్యాడు నా ప్రాణానికి, అత్త తొత్త అని చెప్పి అనుకుంటూ ఇక ఏదేదో తల్లిని ఎలా పడితే అలా మాట్లాడుతుంది. తల్లి ఇక బాధ భరించలేక, అమ్మ అంత పెద్దింటికి కోడలికి వెళ్ళావు, నేను ఎప్పుడూ నీకు ఫోన్ చేయను, నిన్ను చూడటానికి కూడా రాను, సరేనా, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అంటుంది. అత్తగారింట్లో కాస్త అనుకువగా ఉండమ్మా, అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊర్చుకొని ఉండటానికి అక్కడ అత్త ఉంటుంది కానీ అమ్మ ఉండదమ్మా, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నీకు కష్టం అనిపించినా లేదా ఈ తల్లిని చూడాలనిపించినా ఎప్పుడన్నా నీకు గుర్తుకు వస్తే, నీ కడుపును పుట్టిన బిడ్డ కానీ నా కడుపును పుట్టిన నీకు గుర్తుకు వస్తే కనుక ఒక్కసారి వచ్చి వాడిని చూసేళ్ళు ఎప్పుడైనా కానీ అని చెప్పేసి తల్లి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక రోహిణి కూడా తన రూమ్కి వెళ్తుంది. తన రూమ్కి వెళ్ళగానే ఇక తన ఫ్రెండ్ అయితే అడుగుతుంది, ఎంగేజ్మెంట్ బాగా జరిగిందా అని. ఏం బాగా జరగడం, నా బతుకులో అనుక్షణం ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో చూస్తున్నాను అల్లాడి అని చెప్పేసి అంటుంది. ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అంటే ఇక వాళ్ళమ్మ ఫంక్షన్కి రావడం, ఫంక్షన్ చూసుకోవటం, ఆ ఫంక్షన్లో జరిగిన గొడవ గురించి ఇది మొత్తం కూడా తన ఫ్రెండ్కి చెప్పేస్తుంది. చెప్పడంతో నువ్వేమన్నా నీ జీవితంలో 1-2 అబద్ధాలు చెప్పావా, నీ జీవితం మొత్తం అబద్ధాలేగా చెప్తున్నావు, మరి అట్లాంటప్పుడు అలాగనే భయము టెన్షను ఉంటాయి అని చెప్పేసి అంటుంది తన ఫ్రెండు. ఈలోగా మీనా వాళ్ళమ్మ అలాగే వాళ్ళ చెల్లి తమ్ముడు మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక అక్కడ భోజనం చేయడానికి అని చెప్పి కూర్చుంటారు. అలాగనే బాలు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్న కూడా, అమ్మ మీనా మీ అమ్మ వాళ్ళకి భోజనం వడ్డించమ్మా అని చెప్తే సరే అంటూ మీనా వెళ్ళి భోజనం వడ్డిస్తుంది. వాళ్ళు ఒక ముద్ద అట్లా నోట్లో పెట్టుకోపోయేసరికల్లా ఇక ప్రభ గొంతేసుకొని పడిపోతుంది. తినండి తినండి, మళ్ళీ ఇంత మంచి ఆహారం మీకు దొరుకుతుందో లేదో, ఇంత మంచి భోజనం మీ జీవితంలో చేయగలరో లేరో, ఆ అప్పనంగా వచ్చిందిగా తృప్తిగా సృష్టిగా తిని బోరుమని తేపుతూ పోండి అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకి మీనా వాళ్ళమ్మ నోట్లో ముద్ద పెట్టుకోపోయి కూడా వద్దని వదిలేసి, మేము భోజనం తృప్తిగానే చేసి వచ్చాము వదిన, ఇక ఇప్పుడు మాకు ఆకలి కావట్లేదు అంటూ భోజనం మంచి లెగుస్తారు మీనా వాళ్ళ అమ్మ చెల్లి తమ్ముడు. అలా లెగటంతో ఇక మేము వెళ్ళొస్తామని చెప్పేసి అంటే, అదేంటమ్మా సాయంత్రం శాంతి ముహూర్తం ఉంది కదా అని చెప్పేసి అంటే, వెళ్ళనివ్వండి బామ్మగారు, ఇక్కడ ఉండి అడుగడుగున అవమానాలు పడే కంటే వాళ్ళు వెళ్ళటమే మంచిది అంటూ మీనా అయితే వాళ్ళమ్మ వాళ్ళని పంపించేస్తుంది. అలా పంపించేసిన తర్వాత ఇక ప్రభ మీద అయితే మాత్రం బాలు వాళ్ళ నానమ్మ అలాగే బాలు వాళ్ళ నాన్న కూడా, నీకు పెళ్ళైన దగ్గర నుంచి కిడ్డి పెడుతూనే ఉన్నాను, అయినా కూడా నీ మనస్తత్వం కానీ నీ మాట తిరగానే మార్చుకోవా, భోజనం చేసే వాళ్ళని అలా మధ్యలోనే లేచి పంపించేస్తే ఎంత పాపం చుట్టుకుంటుందో తెలుసా నీకు అని చెప్పేసి ఇంట్లో అరుస్తారు ప్రభాని. వీటికి ఏం తక్కువ లేదు, ఇంట్లో వాళ్ళు పనికిరారు కానీ బయట వాళ్ళు మాత్రం కావాలి వీళ్ళకి అని చెప్పేసి ప్రభా వాళ్ళ మీద అరుస్తుంది. అరవటంతో ఇక సరే అని చెప్పేసి నువ్వు ఎంత చెప్పినా మారు అని చెప్పేసి అన్ని లోపల ఈలోగా బాలు వస్తాడు. ఏంటి అమ్మకి ఏదో గడ్డి పెడుతున్నారంటే, ఏం లేదులే నువ్వు పనికి వెళ్ళు అని చెప్పేసి అంటారు. అది కాదురా, సాయంత్రం శాంతి ముహూర్తం ఉంది, ఇప్పుడు పనికేంటి అని చెప్పేసి అంటుంది బామ్మ. అలా అంటంతో ఇక మీనా అయితే అంటుంది, ఆ ముళ్ళ కంప వినడలే బామ్మ వెళ్ళనివ్వండి అని చెప్పేసి అంటుంది. ఇక బాలు అయితే బయట పనికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక బాలు ఏదో పనికి లోపలికి రాబోతూ ఉండగా ఇక ప్రభావతి అయితే మాత్రం అంటుంది, ఇల్లంతా శుభ్రంగా వచ్చేసి నీళ్లు పోసి కడుగు అని చెప్పేసి అంటుంది. అదేంటి, ఎందుకు నీళ్లు పోసి కడగాలి, మీలో ఎవరన్నా పోయారా అత్తయ్య అని చెప్పి అడుగుతుంది. మాలో పోల ఆలగా జనం అందరూ వచ్చి నా ఇల్లంతా తొక్కి ఆగమాగం చేశారు అని చెప్పేసి అంటుంది. వచ్చింది మా అమ్మ వాళ్ళే కదా అలగా వాళ్ళు అంటూ మీరేంటి అలా మాట్లాడతారు అని చెప్పేసి అంటుంది మీనా.
పూలు అమ్ముకునే వాళ్ళు నా ఇంటికి వచ్చి ఆగమనం చేస్తే నాకు మహిళతో సమానం అని చెప్పేసి అంటుంది. మా అమ్మ వాళ్ళని అలా అనకండి అత్తయ్య, నాకు చాలా బాధగా ఉంటుంది అంటే దీనికి ఏం తక్కువ లేదు అని చెప్పేసి గొడవ చేస్తూ ఉండగా ఆ మాటలన్నీ బాలు విని వచ్చేసి అసలు మన గురించి ఆమె ఏమనుకుంటుంది, ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా అని చెప్పేసి అరుస్తాడు బాలు. అయ్యో అరవమాకండి అని చెప్పేసి అంటూ మీనా అయితే మాత్రం బాలుని లోపలికి తీసుకుని వెళ్తుంది. అలా తీసుకొని వెళ్ళిన తర్వాత బాలుకు సర్ది చెప్తూ బాలు మీనా మీద పడిపోతాడు. అలా ఒకళ్ళ కళ్ళు ఒకళ్ళు కలుస్తాయి. అలా కాసేపు గడిచిన తర్వాత ప్రభ ఇంట్లో నుంచి పని చూసుకుంటూ ఉండగా ప్రభ అలా అయినా ప్రభ అని పిలుస్తాడు. ప్రభ అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఇక కాలు జారి కింద అయితే పడిపోతుంది. బాలు తనని బిందె నీళ్లు కింద పోవడంతో ఆ నీళ్ళ మీద కాలు వేసి ప్రభ కింద పడిపోతుంది. అమ్మో పడిపోయాను, నా నీడ విరిగిందిరా బాబు అని చెప్పేసి అంటూ గొడవ చేసేస్తుంది. బాలు వాళ్ళ నాయనమ్మ అయితే మాత్రం మీ అమ్మ నిజంగానే పడిందా లేకపోతే ఇది కూడా నాటకమేనారా అని చెప్పేసి అంటుంది. మీ కళ్ళకి నేను నాటకాలు ఆడేదానిలా కనిపిస్తున్నానా అంటూ అరుస్తుంది. సరే పదండి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అంటూ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చేయించుకొని వస్తారు. ఎందుకు హాస్పిటల్కి అక్కడే పడేసి చంపేయడానికి నన్ను నేనే హాస్పిటల్కి రాడు, కాసేపు వేడి నీళ్ళతో కాపురం పెట్టుకుంటే సరిపోతుంది చెప్పేసి అంటుంది ప్రభ. అలా కాపురం పెట్టడానికి మీనా వేడి నీళ్ళు తీసుకురాగానే ఏంటి ఆ వేడి నీళ్ళతో నన్ను చంపేద్దామని ప్లాన్ చేసావా అంటే నువ్వు నీ ఏదో మొహటము ఏంటి, నువ్వు నీ పనులు నీ సోది మాటలు ఇంట్లో వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అసలు అని చెప్పేసి అని ప్రభావాలు ఆయన అయితే అరుస్తాడు. ఇక మనోజ్ని పట్టుకొని అయితే అందరూ అడుగుతూ ఉంటారు, అదేంట్రా కన్న తండ్రి ఉండి ఒక్కగానొక కూతురు అయితే ఎంగేజ్మెంట్కి రాకపోవడం ఏంటి, ఆ అమ్మాయి తరపున అసలు ఒక్కరు కూడా రాకపోవడం ఏంటి, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు లేరా ఏంటి అని చెప్పేసి అందరూ నిలదీస్తారు మనోజ్ని. అలా నిలదీయడంతో ఇక మనోజ్ వెళ్ళైతే మాత్రం రోహిణికి ఫోన్ చేస్తాడు. ఏంటి మీ నాన్న ఎందుకు రాలేదు, మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పేసి ఫోన్ చేసి అడగగానే ఇక రోహిణికి అయితే మాత్రం నక్కిళ్ళు కథపడతాయి. జీవుడు బ్రహ్మమేనని, బ్రహ్మ కంటే వేరు కాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలకల రక్తమాంసాలతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని ఆచార్యుల వారి అభిప్రాయం. హాయిగా ఆకాశ వీధిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిని బంధించి ఉంచటం నేరం, దానికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని జీవకారుణ్య సంస్థలు ఉద్యమించాయి. పక్షులు, జంతువులు నోరులేని జీవాలు, వాటి బాధను అవి చెప్పుకోలేవు. తెలివైన మనిషికి వాటిని సంరక్షించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. లోకమంతా సుఖంగా ఉండాలని ఆప్త వాక్యం చెబుతుంది. ఉత్తమ జీవి ఆయన మనిషి మిగతా జీవరాశుల బాగోగులు చూడాలని, అందుకు తాను సిద్ధంగా ఉండాలని, ముందుగా తాను రంగుల కలలో తన చుట్టూ అల్లుకున్న బంగారు పంజరాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించాలి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్న వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల విపరీత భావనలకు అవకాశం కలుగుతుంది. జీవుడు నిరక చిలుక పంజరంలో చిక్కుబడిన చందన ఈ శరీరం తనది, దేహం నాది కాదు అన్న ఎరుక కలిగినప్పుడే జీవుడు బ్రహ్మ అవుతాడు. నీవు ఆత్మవు, బ్రహ్మవు అని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.